ఎవరో దొరుకుతున్నారు, వాళ్ళకి యేసు ప్రభు పేరు పెట్టేస్తున్నారు. మన యేసు, మనం నమ్ముకున్న యేసు పరిశుద్ధుడు. మనల్ని కూడా ఎలా ఉండమని కోరుతున్నాడు? ఈరోజు నీవు నిత్యమైన ఉగ్రత నుండి తప్పించుకోవాలనుకుంటే, రాబోతున్న ఉగ్రత నీ నుండి తప్పించుకోవాలనుకుంటే పరిశుద్ధమైన ప్రవర్తన అలవాటు చేసుకో. తమ్ముడు, ఇప్పటికే నీ జీవితం అపవిత్రం అయిపోయిందేమో. ఓ చెల్లెమ్మ, లేకపోతే ఒక్క నీ జీవితంలో ఆయా రకాల అపరిశుద్ధతకు నువ్వు తావిస్తున్నావేమో. ఈరోజు పరిశుద్ధతను మరొక్కసారి పొందుకోవడానికి దేవుడు ఒక అవకాశం నీకు ఇస్తున్నాడు. మన ప్రభువు పాపమును చూసి సహించలేనంత నిష్కల్మషమైన కన్నులు కలిగిన వాడు. ఆయన పాపమును సహించలేడు. ఆయన ఏమైనా సహించగలడు, కానీ నీలో అపరిశుద్ధతను ఆయన సహించలేడు. నేను పరిశుద్ధున్నై ఉన్నాను గనుక మీరు కూడా ఎలా ఉండండి? పరిశుద్ధులే ఉండండి. నటిస్తున్నావు కదా పరిశుద్ధంగా ఉన్నట్టు, పవిత్రంగా ఉంటున్నట్టు నటిస్తున్నావా? వేషధారులు దేవుని రాజ్యంలో ప్రవేశించలేరు. ఆయన అందరి అంతరంగాలు చూస్తున్నాడు. ఆయన అందరి హృదయాలను పరికిలిస్తున్నాడు. నువ్వు అనుకోవచ్చు, నేను అందరినీ మోసగిస్తున్నాను, అందరి దగ్గర వేషాలు మారుస్తున్నాను అనుకోవచ్చు, కానీ నీ ప్రభు నిన్ను చూస్తున్నాడు. పరిశుద్ధతను కలిగి ఉండడానికి ప్రయత్నం చేస్తావా? 1 కొరింథీ పత్రిక 6:19 మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరెరుగరా? దేవుని ఆలయం ఈ దేహం. దీన్ని పరిశుద్ధంగా ఉంచుతున్నావా, అపరిశుద్ధంగా ఉంచుతున్నావా? నీకు దేవుడు ప్రేమించి 2 కళ్ళు ఇచ్చాడు, పరిశుద్ధంగా ఉంటున్నాయా? ప్రేమించి నోరిచ్చాడు, పరిశుద్ధంగా ఉంచుతున్నావా? రోమపత్రిక 6వ అధ్యాయంలో మనం చూస్తే మీ అవయవములు దుర్నీతికి సాధనాలుగా ఉంచొద్దు, నీతికి సాధనాలుగా చేసుకోండి. చాలా మంది అవయవాలు దుర్నీతికి సాధనాలుగా మారిపోతున్నాయండి. ఇష్టం వచ్చినట్లు వాడుతున్నారు. నిజంగా దేహం యొక్క అమరికను గనక చూస్తే ఎంత అద్భుతంగా దేవుడు దేహాన్ని చేశాడో తెలుసా? మనకు అద్భుతమైన దేహాన్ని ఇచ్చాడండి. మన మెదడు మొదలుకొని కాలు గోరు వరకు కూడా ఈ లోకంలోని ఏ వైద్యుడు కూడా దానిని మరి సృష్టి చేయలేడు, మరొక్కసారి సృష్టించలేడు. కన్ను పోతే వేరొకళ్ళ కన్ను తెచ్చి పెడతాడేమో కానీ ఆ కన్నును మరొకడు డిజైన్ చేసి ఇవ్వలేడు. నీ కాళ్ళు పోతే ఆర్టిఫిషియల్ కాళ్ళు తెచ్చి పెడతారేమో కానీ కాలుగా నీకు ఇవ్వలేరు. నీ చెయ్యి పోతే ఒక ఆర్టిఫిషియల్ చెయ్యి నీకు అతికిస్తారేమో కానీ చెయ్యి నీకు ఇవ్వలేరు. ఇంత అద్భుతమైన దేహాన్ని నీకు ఇచ్చాడు దేవుడు. ఎందుకు? నీ ఇష్టం వచ్చినట్లు వాడడానికి కాదు. తలంపులు చెడిపోతూ వారి యొక్క మాటలు, వారి క్రియలు, వారి చేతలు సమస్తాన్ని నాశనం చేసుకుంటున్నారు. ఈరోజు జాగ్రత్తగా విను తమ్ముడు, చెల్లి. పరిశుద్ధంగా ఉండడానికి మనకి ఈ లోకంలో ఆధారం ఎవరో తెలుసా? పరిశుద్ధుడని మన ప్రభువే. హల్లెలూయా. యోసేపు ఎంత పరిశుద్ధతను కలిగి ఉన్నాడండి. ఆ యోసేపు దేవుని వాక్యం అందట్లేదు, ఇలాంటి చర్చలు లేవు, ఇలా తనకు బోధించే వాళ్ళు లేకపోయినా అతని నరాల్లో పరిశుద్ధతను జీర్ణించుకున్నాడు. కారణం ఏంటో తెలుసా? పరిశుద్ధత లేకుండా నేను ప్రభువును చూడలేను, పరిశుద్ధత లేకుండా నేను ప్రభువును చేరలేను, పరిశుద్ధత లేకుండా ఈ లోకంలో నేను మనలేను అని గుర్తించాడు. ఆ ప్రతికూల పరిస్థితుల్లో కూడా పరిశుద్ధతను కలిగి ఉన్నాడు. ఆ దుష్ట స్త్రీ అతను మాటి మాటికి శోధించినప్పటికీ పరిశుద్ధతను కోల్పోలేదు, పవిత్రతను కాపాడుకున్నాడు. బబులోను దేశంలో దానియేలు తన్ను తాను అపవిత్రపరచుకొనకూడదని గుర్తించి ఆ వ్యర్థమైనటువంటి వేష భాషలు నేర్చుకోలేదు, అలవాట్లు నేర్చుకోలేదు. అతడు అక్కడ పనులు చేయకపోతే చంపేస్తారు, అయినా పర్వాలేదు, నేను ఈ అపరిశుద్ధమైన పనులు చేయను అనుకున్నాడు. అంటే సమర్పణ నీకుందా? నీకు దేహం ఇచ్చినటువంటి దేవునికి నువ్వు లెక్క చెప్పాలి. ఆ దేహముతో దేవుని మహిమపరచు. నీ దేహాన్ని చూసుకుని నువ్వు విర్రవీగొద్దు. నీ దేహాన్ని చూసుకుని నీ అందాన్ని చూసి మురిసిపోవద్దు. ఈ దేహముతో నువ్వు చేయాల్సింది ఉంది, నీకు ఒక పర్పస్ ఉంది, ఆ పనులు నువ్వు చేయాలి. దేవుడు నీకు ఇచ్చిన దేహాన్ని దేవుని కొరకు నువ్వు వాడాల్సిందే. అంతకు మించి నువ్వు దీన్ని వాడావా, దాని యొక్క ఫలితం ఏంటో చూస్తావు, తప్పకుండా చూస్తావు. ఈ భూమి మీదే చూస్తావు. పాపం వలన వచ్చు జీతం ఏమిటి? మరణం కాదా? బబులోను దేశంలో దానియేలు పరిశుద్ధతను కాపాడుకున్నాడు. షూషను కోటలో ఉన్న ఎస్తేరు తన పరిశుద్ధతను కాపాడుకుంది. మీరు ఆయా కాలేజీలలో చదువుతున్నారు, ఆయా చోట్ల ఉద్యోగం చేస్తున్నారు, పరిశుద్ధత కోసం నిలబడుతున్నారా? చూపులు పరిశుద్ధంగా ఉంటున్నాయా? ఏం చూస్తున్నావు? ఏం మాట్లాడుతున్నావు? ఎవరిని ఆశిస్తున్నావు? దేనిని ఆశిస్తున్నావు? నా సంగతి ఎవరికి తెలియట్లేదు కదా అనుకోవద్దు. ఒకరోజు తీర్పులోకి వస్తావు. అడుగు యేసయ్యని. ఒకవేళ పరిశుద్ధతలో నువ్వు కోల్పోతున్నావేమో, ఫెయిల్ అయిపోతున్నావేమో, యేసయ్యని అడుగు, అయ్యా నువ్వు ఎంత పరిశుద్ధంగా ఉన్నావో అలాంటి పరిశుద్ధ నాకు ఇవా అని అడిగితే ప్రభు నీకు ఇస్తాడు. పరిశుద్ధతలో మనం సాగిపోదాం. మన కన్నును